Okay, let's go. అందరైతే మస్తు స్పెషల్ డే మాకు. మేము అందరం కలిసి 6 మెంబర్స్ ఉన్నాం. నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం అనమాట. సో మీకు ఆ ఎగ్జిబిషన్ మొత్తం చూపించేస్తాము. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మేము ఆటోలో ఇక్కడ పైన కూర్చున్నాం. అసలు ఇట్లా కూర్చున్నాం గైస్. కింద మోటార్ ఉంది. సో కొంచెం వస్తుంది గైస్. సో గైస్ మేము అక్కడ గాంధీ భవన్ దగ్గర దిగి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు ఎగ్జిబిషన్ కి. అక్కడ వాకింగ్ చేస్తున్నాం. గైస్ ఎగ్జిబిషన్ కి వెళ్ళాలంటే ఫస్ట్ మొత్తం మనం మంచిగా తిరగాలనుకుంటాం కాబట్టి, ఎందుకంటే 2500 షాప్స్ పెట్టిరంట అక్కడ. సో మనం మంచిగా తిరిగి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం షూస్ వేసుకొని వెళ్ళాలి. నాట్ ఓన్లీ షూస్ గైస్, ఏది కంఫర్టబుల్ ఉంటే అది. సో నేను జస్ట్ ఒక సజెషన్ ఇస్తున్నాను అనమాట, అంతే. సాను ప్రజ్ఞ టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ గేట్ నెంబర్ 3. సో 40 రూపీస్ ఎంట్రన్స్. గైస్ మేము టికెట్స్ తీసేసుకున్నాం. 6 టికెట్స్. Guys, we are entering into the exhibition. First స్విగ్గీ అయితే షాపింగ్ చేస్తుంది. స్విగ్గీ మేము ఎగ్జిబిషన్ కి అట్లా ఎంటర్ అయిపోయినాం గైస్. ఎంటర్ అయిపోగానే ఈ ట్రైన్ లాంటిది ఒకటి కనిపించింది అనమాట. సో జూ పార్క్ లో చూస్తాం కదా, మొత్తం తిప్పుతా ఉంటారు జూలో మనని. సో అక్కడ కూడా ఇట్లే ఉండే గైస్. ఆల్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే అక్కడ అవైలబుల్ ఉండే అనమాట. సో మనకి ఇవి బయట కూడా దొరుకుతాయి, కాకపోతే అన్ని ఒకటే దగ్గర ఉంటాయి ఇక్కడ ఎగ్జిబిషన్ లో అయితే. ఈ ఎగ్జిబిషన్ లో తిరగాలంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి గైస్, ఎందుకంటే ఈసారి 2500 షాప్స్ పెట్టినారంట. సో అన్ని కవర్ చేయాలంటే మనకైతే చాలా ఓపిక ఉండాలి. మేమైతే స్టార్ట్ అయినాక ఒక 3 o'clock కి స్టార్ట్ అవుతుంది, కాకపోతే మేము 4:30 కల్లా అక్కడికి వెళ్ళినాం అనమాట. గైస్ వన్ మోర్ ఫ్రీ సజెషన్ మీకైతే, మీరైతే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఫుడ్ స్టాల్స్ మనకి ఎగ్జిబిషన్ ఎంటర్ అవ్వగానే లేదు, ఓన్లీ షాపింగ్ మాల్స్ ఉంటాయి అనమాట ఎక్కువ అయితే. సో వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తే బెస్ట్. ఇంకా గైస్ మేము అట్లా ఎంటర్ వెళ్తున్న కొద్దీ అన్ని డ్రెస్సెస్ అనమాట. సో నాకు ఎక్కువ కనిపించింది మాత్రం ఈ లాంగ్ కుర్తీసే ఎక్కువ కనిపించినాయి అనమాట. మేబీ ఇది ట్రెండింగ్ అవుతుంది కదా, ఇంకా కాలేజ్ వేర్ కి కూడా చాలా బాగుంటదని ఎక్కువ ఇవి అయితే పెట్టినారేమో అక్కడ. ఈ లాంగ్ కుర్తీస్ లో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి నేను ఎక్కువ చూసింది కామన్ ని మాత్రం, ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న చికెన్ కర్రీ డ్రెస్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ అయితే. సేమ్ మోడల్స్ చాలా షాప్స్ లో ఉన్నాయి అనమాట. ఇక్కడ కాకపోతే ఇక్కడ, ఇక్కడ కాకపోతే ఇక్కడ అన్నట్టు చాలా షాప్స్ లో సేమ్ మోడల్స్ ఉన్నాయి. మాకు ఎందుకో ఎన్ని డ్రెస్సెస్ చూసినా ఒక్క డ్రెస్ కూడా అబ్బా ఇది బాగుంది ఇది తీసుకోవాలని మాత్రం అనిపించలేదు ఎందుకో. మేబీ అన్ని ఎక్కువ షాప్స్, అన్ని ఎక్కువ మోడల్స్ ఉండే వరకు మాకు ఏం అనిపించలేదేమో. ఇంకా ఉంటే ఎక్కువ డార్క్ కలర్స్ లేకపోతే చాలా లైట్ కలర్స్ అన్ని నాకు అట్లానే కనిపించినాయి. గైజ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరైతే వీలైనంత మనీ అయితే తీసుకొని వెళ్ళండి, లిక్విడ్ క్యాష్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ అసలు సిగ్నల్స్ ఉండవు, మీ ఫోన్ లో సిగ్నల్స్ అస్సలకే కలవదు అనమాట. మీరు కాల్ చేసుకోవడానికి, అట్లీస్ట్ మెసేజ్ చేయడానికి దేనికి కలవదు అనమాట. ఇంకా ఫోన్ పే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అక్కడ, ఫోన్ పే కూడా అసలు అవ్వదు. సో కొంచెం అంటే అవుతుంది, కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద షాప్స్ లో మాత్రం లిక్విడ్ క్యాష్ ఎక్కువ తీసుకుంటారు ఫోన్ పే కన్నా. సో మీరు బెటర్ టు క్యారీ లిక్విడ్ క్యాష్ అనమాట. ఇక అన్ని షాప్స్, అన్ని డ్రెస్సెస్ చూసేసరికి ఇక లాభం లేదు, ఏదైనా ఒకటి మంచిగా ఖచ్చితంగా చూసి కొనుక్కోవాలని అనుకున్నాం మేము. సో చూడడం స్టార్ట్ చేసినాం. ఓకే అట్లీస్ట్ ఇప్పటికైనా ఏమైనా నచ్చుతుందేమో అని. మేమందరం లైట్ యాక్చువల్ గా అక్కడ స్నిగ్గీ కోసమే చూస్తున్నాం. స్నిగ్గీకి కాలేజ్ వేర్ కావాలి. ఇవన్నీ మనకి అయ్యే పనులకు కనిపిస్తలేవరా అనుకొని మళ్ళీ ముందరికైతే వెళ్ళినాం అనమాట. ఇంకేమైనా కొత్త మోడల్స్ అట్లా కనిపిస్తాయేమో అని. సో గైస్ చాలా రష్ ఉంది అనమాట. చాలా అంటే చాలా రష్, అంటే రష్ ఏం లేదు, షాప్స్ చాలా ఎక్కువ. భోగి రోజు చాలా రష్ ఉంది అనమాట. సో ఈ రోజు రష్ తగ్గుతుందేమో అని వెళ్ళాము. ఈ రోజు రష్ తక్కువ బాగానే. డ్రెస్సెస్ ఓకే మరి అంటే చండాలమే లేవు, కానీ చూస్తే అయితే చికెన్ డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయి. చికెన్ కర్రీ డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయి. మొత్తం ఓవరాల్ గా అయితే ఫుడ్ స్టాల్స్ మాత్రమే ఉన్నాయి. ముందరికి వెళ్తే కొంచెం ఫుడ్ స్టాల్స్, ఎందుకంటే మేము అదే వేయడం ఫుడ్ స్టాల్స్ మెయిన్. నెక్స్ట్ సాను ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. పెడదాం గైస్, ఏముంది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరూ నాకు సబ్స్క్రైబ్ చేయండి, అయిపోతుంది. లేకపోతే ఈమె యూట్యూబ్ ఛానల్ నుంచి లాగిన్ చేసి మీ సబ్స్క్రైబర్లని నేను తీసుకుంటా. బాయ్. చాలా బాగున్నాయి గైస్. ఓ అమ్మ, నేను ఈడికి వచ్చినా కూడా మళ్ళీ అవే డ్రెస్సులు కనిపిస్తున్నాయి ఏంట్రా నాయన అనుకున్నా. సేమ్ డ్రెస్సెస్ అనమాట. అంటే లాంగ్ కుర్తీస్ ఎక్కువ ఉన్నాయి గైస్, చాలా ఉన్నాయి లాంగ్ కుర్తీస్ మాత్రం. ఇంకా మనకి ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆలియా కట్, నైరా కట్ అని ఇట్లా డ్రెస్సెస్ ఉన్నాయి కదా. సో వాటికన్నా ఎక్కువ కూడా ఇవే ఉన్నాయి అనమాట మొత్తం.
చాలా పడుతుంది గైస్. రియాలిటీలో చూడండి ఈ బ్లాక్ కలర్ కొంచెం కైండ్ ఆఫ్ బుర్కాలా ఉంది గైస్. చూడండి ఇలా కనిపిస్తుందా గైస్? చూడండి చూడండి గైస్, చూడండి 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 మోస్ట్ ఆఫ్ చెప్పాలంటే బాగానే ఉన్నాయి గైస్ డ్రెస్సెస్. మరి అంత ఈజీ ఏం లేవు. యాక్చువల్ గా మనం బాగా చేస్తే అఫోర్డబుల్ కాస్ట్గా వస్తుంటాయి డ్రెస్సెస్ అంటే, కానీ వాళ్ళు చెప్పడం మనం చాలా జస్ట్ ఇప్పుడు ఎట్లున్నానంటే 2000 కి 1000 అన్న తీసుకోవాలి గైస్. నేను పీసిన మేము పీసిన వాళ్ళు ఏమి అనుకోకండి గైస్, చాలా మంచి వాళ్ళు. భువన రాక్స్ మేడం సబ్స్క్రైబ్. సో గైస్ చెప్పాలంటే అలా ఛానల్ అడిగి మాకు డ్రెస్ చూపిస్తుండే గైస్ కొనమని, సబ్స్క్రైబ్ చేస్తే కొనమని అంటున్నారు. నమ్మొద్దు అసలు నమ్మొద్దు అట్లా. చూడండి గైస్ డ్రెస్సెస్ కనిపిస్తాయా? ఛానల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చేస్తుంది వ్లాగింగ్. ఇక్కడ డ్రెస్ సో అదైతే చాలా బాగుంది. సో గైస్ నిఖికి అయితే పింక్ డ్రెస్ నచ్చింది. సో తినేసి తనకి ఆ పింక్ డ్రెస్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం 15 minutes ట్రావెల్ చేస్తే ఆమెకి నెక్స్ట్ వచ్చింది. నాకు ఎందుకో గైస్ అక్కడ బ్లాక్ ఏదైనా బ్లాక్ ఉంది కదా గైస్, బ్లాక్ ఆ బ్లాక్ నచ్చింది గైస్. అది ఇప్పమంటే ఇప్పారు గైస్. నెక్స్ట్ నాకు ఎందుకో గైస్ బ్లాక్ చాలా అట్రాక్టివ్ అని బాగా అనిపిస్తుంది గైస్. షాను ఇక్కడ మీరు ఏ డ్రెస్సెస్ తీసుకున్నా మీ సైజ్ లో అయితే దొరుకుతుందని గ్యారెంటీ లేదు. మీరైతే అన్ని ఆల్టరేషన్ తెచ్చుకోండి. సో స్విగ్గీకి ఇక్కడ ఒక డ్రెస్ కనిపించింది. ఈ డ్రెస్ పింక్ కలర్ డ్రెస్ చెప్పినా కదా, కాకపోతే ఇక్కడ ప్యాంట్ ఇక్కడ హోల్ ఉంది, అందుకే డ్రాప్ అయిపోయింది. ఇక్కడ ఉంది గైస్ ప్యాంట్ కి హోల్. మేబీ అందులో వేరే తీసుండొచ్చు ఒకవేళ నచ్చితే. ఇప్పుడు ఏది బాగుంటాయి ఇక్కడ అవనక్క ఇంకా తగిన బార్గెన్ చేస్తాం. भैया 1000 भी जब हमारा मैन्युफैक्चरिंग है हम नहीं दे सकते, कोई भी नहीं दे सकते। क्वालिटी ये देख के भी आप कहीं भी नहीं आता मैडम, आया तो मैं क्या गाइस निकी ఏదో బ్లాక్ కలర్ ది డ్రెస్ ఎలా నచ్చిందంట గైస్ నికీకి. సో చూడ్డానికి వెళ్తున్నా గైస్, చూద్దాం ఒకసారి. చూపిస్తా గైస్ కొంచెం బ్లాక్. సో ఏమన్నా భయ్యా వీడియో చేయగలరు డ్రెస్ కొరని మరి ఎందుకు వీడియో ఇస్తున్నారు ఇక్కడ గాయస్? ఆయన ఏదో హిందీ చెప్పింది గాయస్, నాకు ఏం అర్థం కాలేదు గాయస్. చెప్పాలి ఎందుకంటే హిందీ రాదు. బ్లాగింగ్ చేస్తున్నాను గైస్. అలా బట్టలు నేను ఇంకా వాళ్ళకి ప్రమోషన్ చేస్తున్నాను. నేను అనుకో చూస్తాను కూర్చు తేడా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి గాయస్. స్నేహ బ్లాక్ కలర్ డ్రెస్ చాలా డిసైడ్ అయిపోయింది. నేను కూడా చూసుకుంటున్నాడు కదా, నాకేం వద్దు ఎందుకంటే మనకి డ్రెస్సెస్ లో ఇంట్రెస్ట్ ఉండదు. మనకి ఫుడ్ అన్ని ఇవే ఉన్నాయి మొత్తం. అసలు ఇంకా మీకు వేరే వేరే ఐటమ్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని కూడా అది కూడా చూపిస్తాం. కొంచెం మేము మేము ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి టైం పడుతుంది. సో అది కూడా చూపిస్తాం. ఒకవేళ ఇక్కడ ఏమున్నాయి ఎక్స్ప్లోర్ చేసినాక ఏమైనా మాకు నచ్చితే మేము చెప్తాం కానీ మేము స్టాల్కి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. రివ్యూ మేము ఇస్తాం ఈ నాంపల్ ఎగ్జిబిషన్. సో రైట్ అయితే కొంటున్నారు గైస్. బార్గెనింగ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి గైస్. లైక్ ఆల్మోస్ట్ ఒక సెట్ అనుకో గైస్, సపోజ్ లైక్ ఒక ఫుల్ ఒక సెట్ ఇస్తే ఒక మదర్ డాటర్ కుట్టించుకోవడానికి దానికి 1800 పడుతుంది. సెట్ మొత్తం కుట్టించుకోవాలి. వన్ ఆఫ్ మై అత్త, నా అత్త కొనింది అనమాట ఇక్కడ. సో కానీ డ్రెస్సెస్ ఎట్లా అంటే పైన కుర్తి కింద పలాజో సేమ్ ఉన్నాయి కదా, జస్ట్ లైక్ దిస్ పింక్ నాకు ఇంకేం నచ్చలేదమ్మా. చూడు గైస్ అదే
నేను డ్రెస్ పిక్ చేసుకున్నా బాయ్ గైస్ బాయ్ నేను డ్రెస్ పిక్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను గైస్ యాక్చువల్ గా మేము ఫస్ట్ ఏం చేసామంటే ఆ షాప్ కి వెళ్ళాం గైస్ కానీ అక్కడ రేట్ చాలా ఎక్కువ చెప్పారు కాబట్టి వి అగైన్ కేమ్ టు దిస్ షాప్ అండ్ స్నికీ లైక్స్ దిస్ బ్లాక్ కుర్తీ సో వి ఆర్ ట్రైయింగ్ టు బై దట్ బార్గెన్ చేస్తున్నాం గైస్ ఇక్కడ చీరలు కూడా ఉన్నాయి. పైన పైన చూసి బాగాలేదు ఎందుకు అనుకోవడం అని ఈ శారీ తీపించినాం మేము. కానీ సో మా మమ్మీ అయితే శారీ చూసింది, కాకపోతే క్వాలిటీ అయితే బాగాలేదని చెప్పింది. ఇంకా దాని కాస్ట్ కూడా 1000 రూపీస్. సో తీసుకోకుండా వచ్చేసాం మేము. ఏందో గైజ్ నాకైతే మొత్తం అన్ని పొడుగా డ్రెస్సెస్ అన్ని ఇట్లనే కనిపిస్తున్నాయి అనమాట. చెప్పినా కదా ఆల్రెడీ ఉంటే బ్రైట్ కలర్ లేకపోతే లైట్ కలర్ అనమాట. సో ఇట్లా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే చాలా డ్రెస్సెస్ ఉండే అక్కడ. చికెన్ డ్రెస్సెస్ అవే ఉన్నాయి అసలు. ఇది హాఫ్ లెంత్ నీ వరకు అయితే వస్తుంది ఇది. సో అంటే మంచిగా ఉంది. దీనికి ఇంకో పట్టియాల ప్యాంట్ అట్లా డ్రెస్సెస్ చూసి విసిగెత్తిపోయిన మాకు సంథింగ్ కొత్తగా అనిపించింది. అది శారీస్ కనిపించింది అనమాట. సో ఈ శారీస్ కూడా ఫుల్ రేట్ ఉన్నాయి అసలు. ఇదంట 1500 ఏమో అంట. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు చూస్తున్న శారీ అది జస్ట్ కలర్ కాంబినేషన్ బాగుందని చూద్దాం అనుకుంటే అంత రేట్ అది. నాకు ఈ చికెన్ కర్రీ డ్రెస్ కలర్ అయితే చాలా బాగా అనిపించింది గైస్. కాకపోతే దీని రేటు కూడా అసలు చాలా ఘోరం ఉంది. 600 అంట అది. గైస్ ఇక్కడ 1000 రూపీస్ కి 3 టాప్స్ వస్తాయి. అవైతే చాలా బాగుంది. నేను అదే తీసుకున్నాను. గైస్ స్నాచింగ్ బ్యాగ్ స్నాచింగ్ 1000 కి 3 అంట. క్లాత్ బాగున్నాయి కాటన్ ది అక్కడ ది బెస్ట్ అంటే ఇవే అనమాట. 1000 కి 3 ఏవైతే ఉంటే అవే బెస్ట్ ఉన్నాయి. ఇంకా డ్రెస్ లో బారి నుండి తప్పించుకొని కొంచెం వేరే దగ్గరకు వస్తే ఈ కుషన్స్ ఇవన్నీ కనిపించినాయి. అవి కూడా ఉండే బెడ్షీట్స్ అవి కూడా ఉండే అనమాట అక్కడ. ఇంకా గైస్ కాలేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా అన్ని బ్యాగ్స్ ఉండే. సో ఇక్కడైతే మేమేం వెళ్ళలేదు. సో ఎందుకంటే బ్యాగ్ మాకేమంత నెసెసరీ కాదు. సో జస్ట్ అట్లా పైన చూసినాం. ఇంకా అట్లా నడుచుకుంటూ చూసుకుంటే మేము చాలా దూరం వచ్చేసినాం గైస్. అప్పటికే మేబీ ఆల్మోస్ట్ ఒక 1 hour తిరిగి ఉంటాం. చూసిరా సన్సెట్ కూడా అయిపోతుంది అనమాట. ఇక్కడ నాకు ఒక టాప్స్ అయితే నచ్చింది. 250 కనిపెట్టాను అనమాట. సో ఆ కాస్ట్ నచ్చింది. దాంట్లో నేను 250 ఉంది కదా అని ఏది పడితే అది మాత్రం తీసుకోను. సో ఇక్కడ అక్క కూడా ఏదో చూస్తుంది. నేను మాత్రం తీసుకోవాలనుకుంటే అది కొంచెం మంచిగా ఉంటే అప్పుడే తీసుకుంటా. కొంచెం ఎక్కువ పెట్టినారు రైట్ నా అయితే మునపిని ఉంటుంది అనమాట. సో చూడండి చాలా ఓవర్ స్టిచ్ చేసేసారు. అంటే రివ్యూ చెప్పాలంటే అంత బాగా లేదు. ఇక ఇక్కడ చెప్పనీకి ఏం లేదు గైస్. మంచిగా ఉంది. వ్యూ మాత్రం బాగుంది. డిఫరెంట్ ఉంది. 100 కి 300 కాదు 100 కి 3. గైస్ ఇక రానే వచ్చేసినాం అనమాట మన గర్ల్స్ యాక్సెసరీస్ దగ్గరికి. సో ఇక్కడ యాజ్ యూజువల్ అన్ని బయట ఉండే దగ్గరనే ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట. సో కాస్ట్ అయితే బయట ఉండే దానికంటే ఇక్కడ డబ్బులు ఉన్నాయి. నాకు అస్సలకి కాస్ట్ అయితే అసలుకి ఏ మాత్రం కూడా నచ్చలేదు అనమాట. ఫుల్ అంటే ఫుల్ కాస్ట్ ఉన్నాయి. ఆల్రెడీ ఎగ్జిబిషన్ వెళ్ళిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. గైస్ ఇక్కడ హారర్ హౌస్ అంట. అంటర్ హౌస్ ఈవినింగ్ అయితే నాకు కొద్ది జనాలు ఎక్కువ అయిపోతారు అనమాట. మేబీ మంచిగా ఉంటది, వాకింగ్ లెక్క ఉంటది అని వస్తున్నారో ఏమో గానీ ఈవినింగ్ అయ్యే కొద్ది జనాలు అయితే మస్తు అయిపోయినారు. నా తెలిసి దూరం ఉన్న ఎవరు ఓరు కానీ దగ్గర ఉండేటోళ్ళే మంచిగా వాకింగ్ లెక్క ఉంటది అని చెప్పేసి అయితే వస్తారు అనుకుంటా. ఇంక ఈ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ బయట ఉండేటివి. సో అక్కడ కూడా ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్ అవుతుంది. గార్డెన్ ఉంది ఇక్కడ. ఓ గైస్ ఇదంతా హోమ్ డెకర్ కి, ఇంట్లో ప్లాంట్స్ పెట్టుకుని ఇష్టపడే వాళ్ళకి. సో ఇదంతా బాగుంటుంది. ఇట్లా బ్యూటిఫుల్ ఉన్నాయి గైస్ ఇదంతా. బుజ్జిగా బాగున్నాయి. గైస్ ప్రజ్ఞ కాశ్మీరీ సారీస్ అని ఇక్కడ తీసుకొని వచ్చింది. ఆయన సారీస్ బాగున్నాయి అనిపిస్తున్నాయి. చాలా బాగా శారీస్ కి బొక్కలు ఉన్నాయి గైస్. బొక్కలు పడ్డ చీర అంటారు మనం ఊర్లలో పట్టుకొని పోతే. దీన్ని మాత్రం 1500 అంట. అందుకే గమ్మున వచ్చేసిన మాడికించి. కానీ శారీస్ కలెక్షన్ అయితే బాగుంది. మేబీ కొనేటప్పుడు మాత్రం ముందు వెనకాల అన్ని చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ చాలా డ్యామేజ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇది నా తరపుకి ఒక ఫ్రీ సజెషన్. ఇంకొకటి ఏంటంటే ఈ రంగురంగుల బెల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. 250 అంట కాస్ట్. గైస్ అక్కడ ఏదో అక్వేరియం ఉంది.
ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ గైస్, దానికైతే హ్యాంగింగ్స్ వచ్చేసింది. సో దీని కాస్ట్ కూడా ఏం తక్కువ లేదన్నమాట. 200 ఏమో చెప్పినారు మేము అడిగితే. హవెవర్ యూ కెన్ బార్గెన్ గైస్, బార్గెన్ చేయొచ్చు. ఇచ్చే వాళ్ళు ఇస్తారు అనమాట. కొన్ని షాప్స్ వాళ్ళు అయితే ఇస్తారు అండ్ కొన్ని షాప్స్ వాళ్ళు అయితే అసలు ఇయ్యరు. అక్కడైతే ఆల్మోస్ట్ అన్ని షాప్స్ వాళ్ళు ఇచ్చినట్టే కనిపించలేదు నాకు. ఇక్కడ నాట్ డిగ్రేడింగ్ ఎనీవన్, వాళ్ళ బిజినెస్ వాళ్ళది, మన బార్గెనింగ్ మనది, మనం చేయొచ్చు. బ్యాంగిల్స్ అయితే నాకు అన్ని చాలా బాగా నచ్చింది గైస్. అంతే డిఫరెంట్ మోడల్స్ గా మనకి మనం వేరే గాజులతో పేరప్ చేసి వేసుకోవడానికి అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అక్కడ బ్యాంగిల్స్ అయితే కలర్ఫుల్ బ్యాంగిల్స్ మనం కొనుక్కోవాలంటే మనకు ఒక అకేషన్ అనేది రావాలి గైస్, అప్పుడే కొనుక్కోవాలని అనిపిస్తుంది ఎంత పైసలైనా పెట్టి. సాను ఏమైంది ఫేస్ అట్లా పెట్టుకున్నావు? పిస్తా హౌస్ పెట్టారు ఎగ్జిబిషన్ లో, పిస్తా హౌస్. సో ఇప్పుడు మేము వెళ్ళేసి ఛాయ్ తాగి ఇంకా మస్కా బంద్ తింటాం. ఒక్కసారి తిన్న గైస్ మస్కా బన్ నా ఫేవరెట్ అయిపోయింది అప్పటి నుంచి. అంత కష్టపడి టికెట్ తీసుకొని ఫైనల్ గా జెఫ్రానీ చాయ్ అయితే తాగినాం. సో జెఫ్రానీ చాయ్ పిస్తా హౌస్ లో మస్తు ఉంటది. ఇంకా మస్కా బన్ కూడా తిన్నాం అనమాట. సో మస్కా బన్ అక్కడ కాస్ట్ బయట 40 రూపీస్ ఉంటే అక్కడ 50 రూపీస్, అండ్ జెఫ్రానీ చాయ్ ఏమో 25 రూపీస్ ఎంత ఉంటది గైస్. కాకపోతే అక్కడ 50 రూపీస్ చేసిన అనమాట. సో దీనికే పైసలు ఎన్నో అయిపోయినాయి సగం. సో మేము వెళ్ళేసి ఇంకా 2 hours అయిపోయింది గైస్. సో ఫుల్ జనాలు అప్పటికి చూడండి, ఫుల్ కలర్ఫుల్ గా లైట్స్ వేసేసరికి ఇంకా బాగుందన్నమాట వ్యూ అయితే. ఆఫ్టర్ వాకింగ్ సో లాంగ్, అంటే చాలా దూరం వచ్చిన తర్వాత ఈ ఫుడ్ స్టాల్స్ అయితే కనిపించినాయి మాకు. సో ఇంకా ఏమైనా తిందామని అనుకున్నాం. ఫుడ్ స్టాల్స్ ఏదైతే ఉందో అదైతే ఎగ్జిబిషన్ ముందు స్టార్టింగ్ ఇంటర్ లో పెట్టలేదు గైస్, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ ఏమో మేబీ. అంటే జనాలు ఫస్ట్ కొనుక్కోవాల్సిన డ్రెస్సెస్ కదా, సో అక్కడ కొనుక్కున్న తర్వాత ఇక లాస్ట్ లో వచ్చి ఫుడ్ తింటారు అన్నట్టు పెట్టినారో ఏమో గానీ ఫుడ్ లాస్ట్ కు ఉంది. పొటాటో ట్విస్టర్ తిందామా? పొటాటో ట్విస్టర్ పొటాటో ట్విస్టర్ ట్రై చేద్దాం ఒకసారి. అమ్మమ్మ ఇగో చిన్న పిజ్జా తీసుకో అమ్మమ్మ. ఉంది ఆర్డర్ చికెన్ పిజ్జా. వాటర్ బాటిల్ వి రెడీ టు ఈట్ పిజ్జా గైస్. ఇదైతే చాలా చిన్న బానే ఉంది. నైట్ అయిపోయింది గైస్, ట్రైన్ వెళ్తుంది. మేబీ మేము కూడా ఈ ట్రైన్ ఎక్కేది ఉండే గైస్. అందరు చూస్తుంటే అది బాగానే అనిపించింది అనమాట. కానీ ఈసారి మిస్ అయిపోయింది. ఒకవేళ ఎక్కుంటే మాత్రం ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ వేసి వస్తున్నానేమో మేము అట్లా అన్ని షాప్స్ చూసేసుకొని ఇంకా ఫుడ్ తినేసి ఇట్లా వచ్చినాం. తర్వాత అక్కడ ఆర్ట్ గ్యాలరీ అని ఉందన్నమాట. సో అక్కడ వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేసినారు. ఇంకా జనాలు చూడండి గైస్, ఎక్కడ పోయినా జనాలే ఉన్నారనమాట. ఫుల్ జనాలు నాంపల్లి ఎగ్జిబిషన్ లో మాత్రం. జనాలు అంటే ఎవరు గైస్? మేమంటే ఎవరు, మీరంటే ఎవరు, మనం అంతా. సో అందరు మా లెక్కనే అందరు కూడా. సో అందరు అట్లా వచ్చేసారు అనమాట. ఇంక ఈ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఏదో కొంచెం అట్లా అరేంజ్ చేసినారు. నేను ఎట్లా చెప్పిన గైస్ డైలాగ్ బాగుందా? ఆకిస్ పాక్ పాకి సాక్. సో ఆకుపాక్ కరిపాక్ లెక్క చెప్పినాను, మీరు అనుకుంటున్నారని నాకు అర్థమైపోయి నేనే చెప్తున్నాను అనమాట ఇక్కడ కూడా. సో ఈ పిల్లలు అయితే కూచిపూడే భరతనాట్యం నాకు తెలియదు కానీ అదైతే బాగా చేసినారు అనమాట. సో నాకైతే మంచిగా అనిపించింది. జనాలందరూ కూడా అక్కడ కూడా బాగా చూసినారు. సో దీనికి మాత్రం టికెట్ లేదు కాబట్టి హ్యాపీ అనమాట. ఎంతసేపు అయినా చూడొచ్చు, పర్వాలేదు. గౌరీ ప్రణయాయ గౌరీ ప్రవణాయ గౌరభాయ దీపై గోసహస్రాయ గోవర్ధనాయ గోపగోపాయ దీపై గుణాతీతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. ఇక అట్లా ప్రోగ్రామ్ చూసుకుంటే పోతూనే ఉన్నాం గైస్. మేము 2 జోబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. కాదు 2 జోబులు ఏం చేతులు పెట్టుకోలేదు, ఎందుకంటే కెమెరా పట్టుకోవాలి కదా. సో ఏం పెట్టుకోలేదు అనమాట. ఇక అట్లా నడుచుకుంటూ పోతున్నాం. కాకపోతే మేము రైట్ రూట్కి వెళ్ళినాం అనమాట. ఎందుకంటే ఎగ్జిట్ వచ్చేసింది అప్పటికే. మేము ఒక గేట్ నుంచి ఎంటర్ అయితే ఇంకో గేట్ దగ్గరికి ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసి, ఈ ఎగ్జిట్ దగ్గర ఏమొచ్చిందంటే నాంపల్లి గేట్ వచ్చింది గైస్. మేము గాంధీ భవన్ గేట్ నుంచి ఎంటర్ అయితే ఇక్కడ నాంపల్లి ఎగ్జిట్ దగ్గరికి వచ్చినాం. ఈ స్వెటర్స్ అయితే 300 గైస్, బయట 250 ఉంది. మోసపోయినాం, అసలు ఎంత ఘోరంగా మోసపోయినాం అంటే అంత ఘోరంగా మోసపోయినాం. ఇంకా ఈ చికెన్ కర్రీ డ్రెస్సెస్ అక్కడ కూడా చూసినా నేను ఎట్లీస్ట్ కొనుక్కొని వెళ్దామని. అక్కడ వాడు రేటే ఎక్కువ చెప్పేసిండు. ఇంకా ఈ పూసలు ఉన్నాయి కదా, అదైతే 1200 అంట. లాస్ట్ ఫైనల్ గా అయితే ఎక్కడ చెప్పులు కనిపిస్తలేవు అనుకుంటే ఫైనల్ ఇక్కడైతే చెప్పులు అయితే కనిపించినాయి. సో ఈ జ్యోతిస్ రేట్ అడగలేదు, ఇవి కూడా బాగానే నచ్చినాయి నాకు.
సో నచ్చినాయి అంటే గైస్ చూడడానికి అయితే బాగా అనిపించింది అనమాట. ఇంకా ఈ కాట్ సెట్ ఉంది కదా, ఇది కూడా మంచిగా అనిపించింది. ఇక్కడ 500 అని కాస్ట్ చెప్పినారు, కానీ నేను ఇంటికి వచ్చి మీషోలో చూస్తే ఇది 470 ఏమో ఉంది గైస్. ఇది కూడా మోసపోయినాం. అంటే నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళది, కాకపోతే మనకి కూడా కొంచెం ఎక్కువ రేటే పడ్డట్టు అనిపిస్తుంది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మనం డిసప్పాయింట్ అవుతాం కదా, సో అట్లా నేను కూడా అయినా అంతే. గైస్ మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్ కి రివ్యూ ఇస్తామని చెప్పినా కదా, సో నేనైతే రివ్యూ ఇస్తాను ఇప్పుడు. ఒకవేళ ఈ డ్రెస్, ఈ కలర్ చాలా నచ్చేసింది నాకు, ఈ డ్రెస్ ని నేను మిస్ అయిపోతానేమో, బయట నాకు ఈ కలర్ దొరకదు, లేకపోతే ఈ డ్రెస్ దొరకదు బయట అసలు లేవు అని అనుకున్న డ్రెస్సెస్ ని అక్కడ పర్చేస్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే రేట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ మీరు మీషోకి వెళ్ళి చూసినా కూడా అంత లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు కోటికి వెళ్ళినా కూడా అక్కడ బార్గెన్ చేసినా కూడా అట్లీస్ట్ వాళ్ళు తగ్గిస్తారు. వీళ్ళు మాత్రం అసలు తగ్గించేటట్టు కనిపిస్తలేరు. నేను ఈ స్టోర్కి వెళ్ళినా కదా, ఈ స్టోర్ లో మాత్రం నైట్ డ్రెస్సెస్ ఉండే. సో అక్కడ 150కి ఒకటి అనమాట, 152 పీస్ అని ఉంది. అది మేబీ టీ షర్ట్స్, ఈ 150 ప్యాంట్స్ ఉన్నాయి అనమాట. ఇదైతే బాగానే అనిపించింది. సో నైట్ డ్రెస్సెస్ కాబట్టి అంతేం ఫరక్ పడదు. 150 మన ఇంటికి తీసుకొని వెళ్ళి డబుల్ స్టిచ్ చేయించే, అవి కొన్ని డేస్ అయితే వాడుకోవడానికి వస్తుంది మనకి. సో గైస్ రైట్ నౌ అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఎగ్జిట్ ఎగ్జిటింగ్ వెళ్ళిపోతున్నాం. ఫోన్ ఉంది కదా ఇది, చాలా సేపు తిరిగాం. ఆల్మోస్ట్ 2 hours అట్లా తిరిగాం అనమాట. కాబట్టి ఒక 1 hour అలా వీళ్ళేం తప్పుకోలేదు. పొటాటో డిస్టర్స్ ఉన్నాయి కదా. గైజ్ ఇంకా మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్ కి టాటా వీడుకోలు బాయ్ బాయ్ చెప్పేసి మా ఫేవరెట్ పిస్తా హౌస్కి వెళ్ళినాం. సో మా మమ్మీ అక్కడ అంటే ఆ ప్లేస్కి వెళ్ళి టేస్ట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో అక్కడ కాంప్లిమెంటరీ సూప్ ఇస్తారు కదా, మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు ఆ సూప్ అయితే పంపారు. సో మా మమ్మీ ఆ సూప్ కూడా టేస్ట్ చేసింది. ఇంకా ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ ఫుడ్ అయితే తిన్నది అనిపించింది మా మమ్మీ. టేస్ట్ అయితే బాగా నచ్చింది మా మమ్మీకి. సో మేము కూడా అట్లా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినాం. ఫైనల్ నాకైతే పర్సనలీ పిస్తా హౌస్ దగ్గర టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే చాలా మంది తిన్నా, కాకపోతే నాకు పిస్తా హౌస్ లోనే ఎందుకో తింటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మంది మీకు కూడా అంతేనా? సో గైస్ ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తాం అనమాట. సో మీరైతే అక్కడ మా ఎగ్జిబిషన్ బాగా ఎంజాయ్ చేసిన అనుకుంటున్నాను. సో మీకైతే కొంచెం యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఎట్లా అనిపిస్తుంది కూడా కామెంట్ సెక్షన్ పెట్టండి. పాప ఆద్య సే సబ్స్క్రైబ్. Yes, please subscribe. See you all in the next video guys. Bye bye.